పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు. ఈ దినమున ధ్యాన వాక్యము తండ్రి, స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, జీవ జలాల గురించి మా ప్రభా, నీవిచ్చే జీవ జలాల గురించి మాట్లాడుతుండగా దాన్ని మా ప్రభా, మా తండ్రి సంఖ్యాకాండంలో ఉన్న కొన్ని విషయాలు తండ్రి, వాటిని తలంచుతూ ఉండగా నీ కృప దయచేయండి, నీ నడిపింపు దయచేయండి, నీ సహాయము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గ్రంబ్లింగ్, స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్. ఈరోజు నా మెసేజ్ హెడ్డింగ్ స్ట్రీమ్స్, ఏ గ్రేట్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్, ఏ గ్రేట్ stream of water, living water. సంఖ్యాకాండము 20 అధ్యాయంలో కొన్ని విషయాలు మీ ముందుంచాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము 20 అధ్యాయంలో మొదటి నెల ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఈ సంఖ్యాకాండము 20 అధ్యాయంలో మొదట్లో మిరియాము అక్కడ సీను అరణ్యములో కాదేశులో అక్కడ ఉన్నప్పుడు అక్కడ మిరియాము చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. మళ్ళీ చివరిలో 20 అధ్యాయం చివరిలో నీవు అహరోను అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి యెహోవా అహరోను వస్త్రం తీసి అతని కుమారుడిని ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. మరి ప్రియులారా, ఇక్కడ అహరోను చచ్చిపోయినట్టుగా సంఖ్యాకాండము 20 అధ్యాయంలో మొదట్లో మిరియాం చనిపోయింది సీను అరణ్యములో కాదేశులో, ఆమె అక్కడ పాతి పెట్టబడింది. తర్వాత చివరికి వచ్చేతలికి 25వ వచనంలోకి వచ్చేతలికి హోరు కొండ ఎక్కేటప్పుడు తన వస్త్రాలు తీసి తన కుమారుడిని ఎలియాజరుకి తొడిగించి యాజకత్వాన్ని తన సక్సెసర్ ఎలియాజరుకు అప్పగించి అహరోను హోరు కొండ మీదకి వెళ్ళి మృతి పొంది తన పితరులతో దగ్గరికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంతకుముందే చూసినట్లయితే 13వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ పితరులు అందరూ దాదాపు చనిపోయారు. కాదేశ్ బరియా నుండి దేవుడు మోషే వేగుల వారిని పంపించినప్పుడు 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిలో మంచి రిపోర్ట్ ఇచ్చిన వారు యెహోషువ, కాలేబు మాత్రమే. మిగతా 10 మంది వారు మహాపరాక్రమంతులు, మహాజైంట్స్, మహా ఎత్తైన వారు, కనానీయులు, రకరకాలైన తెగల వారు ఉన్నారు. అక్కడ రకరకాలైన తెగవారు బలవంతులుగా ఉన్నారు. వారి దగ్గర మనం మిడతల దండులాగా ఉంటాము. వారి ముందు మనం నిలవలేమని 10 మంది డిస్కరేజ్ చేశారు. చాలా బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజలు మోషే మీద రోవటానికి, అహరోను మీద, మోషే మీద రాళ్ళు రోటి చంపటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు యెహోషువ, కాలేబు లేచి వారిని సముదాయించి, దేవుడు ఆ దేశాన్ని మనకిస్తున్నాడు, వాళ్ళు చాలా బలమైన వారే కావచ్చు కానీ దేవుడు ఆ దేశాన్ని మనకిస్తున్నాడు అని చెప్పి ఆ ప్రజల్ని సముదాయించినట్టుగా 13వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియులారా,
ఇలాగూ అమాలేకీయులు ఉన్నారు, దక్షిణ దేశంలో నివసించే వారు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, అమోరీలు కొండ దేశంలో నివసించేవారు, కనానీయులు సముద్రము వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, ఆ దేశములకు వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకును మనకు శక్తి చాలును, ఈ రీతిగా వాళ్ళని హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ 14వ అధ్యాయంలో మరి ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు శోధించినట్టుగా, దేవుని శోధించినట్టుగా, ఇశ్రాయేల్ సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశమని చెబుతున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు బహుగా శోధించారు. ఇశ్రాయేలు దేవుని శోధించారు, ఎదురు తిరిగారు. దే వర్ రెబెల్ అగెన్స్ట్ గాడ్ అండ్ మోసెస్. మోషేకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు, సణిగారు, గుణిగారు, ఇవన్నీ చేశారు. దేవుడు ఆ తరం వారిని రకరకాలుగా అంతం చేశాడు. 20 సంవత్సరాల పైనున్న వారందరూ చచ్చిపోయారు. చచ్చిపోయినారుగా పెద్దవాళ్ళలో మిగిలిన వారు ఎవరంటే మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు, 5గురే మిగిలారు. మరి ఇక్కడ 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి సీను అరణ్యంలో ఉన్నప్పుడు, కాదేశులో ఉన్నప్పుడు మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. మరి చివరిలోకి వచ్చినప్పుడు మరి హోరు కొండ మీదకి అహరోను వెళ్ళినప్పుడు మరి అక్కడ అతను వస్త్రాలు తీసి తన కుమారుడిని ఎలియాజర్కు వేసి అతను హోరు కొండ మీదకి వెళ్ళి అక్కడ మృతి పొంది తన పితరులతో సమాధి చేయబడినట్టుగా ఉన్నది. ప్రియులారా, గమనించండి, ఇలాగ ఎందుకు సంభవించింది, ఏంటి కారణాలు? మరి గ్రంబులింగ్ ఈజ్ అన్ ఈజీ థింగ్. గ్రంబులింగ్, డిస్కంటెంట్మెంట్, డిస్కంటెంట్మెంట్, సణుగులు, గొణుగులు, అసంతృప్తి, సణుగులు, గొణుగులు, అసంతృప్తి, ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు. ఈ అక్క చెల్లెళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. అక్క చెల్లెళ్ళ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్కి వాళ్ళ ఆఫీస్ మీద ఇన్విటేషన్ బోర్డు పెట్టారు. ఎవరైనా రావచ్చు ఇందులోకి, ఎలాంటి యోగ్యతలు లేకపోయినా రావచ్చు, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా రావచ్చు, ఎలాంటి స్కిల్స్ నిపుణత్వం లేకపోయినా రావచ్చు, ఎలాంటి తగ్గింపు స్వభావం లేకపోయినా రావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ లేకపోయినా రావచ్చు, ఎలాంటి తెలివి తక్కువ వాళ్ళైనా రావచ్చు. ప్రియులారా, చిన్నప్పుడు నేను గాలం వేసేవాడిని. ఒక్కోసారి సముద్రంలో కూడా పొడుగోటి తాడుతో సముద్రంలో కూడా గాలం వేసి, విసురు గాలం అంటారు. ఈ గాలం వేసేటప్పుడు ఈ మట్టి గుడిసెలు ఉంటాయి, అవి తీపి నీళ్ళలో ఉంటాయి, సముద్రంలో ఉండవు. ఏమైనా చేపలు వచ్చి ఆ గాలంకున్న ఎర్రని నోట్లో పెట్టుకొని, ఆ బొగ్గను పెట్టుకొని సప్పరిస్తా, ఇదేంటి గట్టిగా ఉందని అనుకుంటాయి. అంతలోకే లాగేస్తాడు. ఆ దవడ పుచ్చుకొని చేప బయటకు వస్తుంది. అయితే ఈ మట్టి గుడిసె ఏం చేస్తుందంటే అది అమాంతంగా లోపలికల్లా, కడుపులోకల్లా మింగేస్తుంది, ఏం ఆలోచించకుండా.
అంత తెలివి తక్కువది, అంత మూర్ఖురాలు. అమాంతంగా అది ఆలోచించకుండా కడుపులో కల్లా లోనికి మింగేస్తుంది. ఇప్పుడు గాలం తీయటానికి దాన్ని ఏం చేయాలంటే ఆ కడుపు చీరాలి, చీల్చి అందులోంచి గాలం తీయాలి. ప్రియులారా, ఈ గ్రంబులింగ్, డిస్కంటెంట్మెంట్ ఇవన్నీ కూడా మరి ఆయనకి ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. ఆ ఆఫీస్ బోర్డు మీద మరి ఇలాంటి విద్యార్హతలు కానీ, జ్ఞానం కానీ, స్కిల్స్ కానీ, క్యారెక్టర్ కానీ ఏది లేకపోయినా మేము చక్కగా ఇస్తాము. మేము కొంత ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి, కొన్ని సెంటిమెంట్స్ నేర్పుతాము, కొంత మూర్ఖత్వం నేర్పుతాము, కొంత పొగరబోత్తనం నేర్పుతాము, కొంత దొంగతనం నేర్పుతాము. ఎవరైనా రావచ్చు అని బిజినెస్ ఆఫీస్ మీద బోర్డు పెట్టారు. రిటర్న్ దీస్ వర్డ్స్ ఆన్ ద బిజినెస్ ఆఫీస్, ఇలాంటి బోర్డు పెట్టారు. ప్రియులారా, మన ధ్యానంలో సంఖ్యాకాండము 20 అధ్యాయము 1 నుంచి 13 వచనాలు, అలాగే నిర్గమాకాండము 7వ వచనంలో మరి మనం చూసినప్పుడు ప్రజలు సణుగుట గొణుగుట, సణుగుట గొణుగుట. వారు తిరిగారు. కాదేశ్ నుండి కొంత అటు ఇటు తిరిగారు, కొంత నార్త్ పక్కకి వెళ్ళారు, మళ్ళీ కాదేశ్ వచ్చారు. ఇలా తిరుగుతా వెళ్ళిన కాడికే తిరుగుతా, ఇంటికి వెళ్ళి రకరకాలుగా తిరిగిన కాడికే తిరుగుతా, మతిపోయినోళ్ళలాగా, ఎర్రోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వారికి నీళ్లు తక్కువైనాయి, నీళ్లు కొరత ఏర్పడింది, నీళ్లు కొరత ఏర్పడింది. ప్రియులారా, సమీపాల్లో కొంత దూరంలో ఉన్న చోట్ల కొద్దిగా మోకళ్ళు గుంటలు దొరికితే నీళ్లు విస్తారంగా వస్తాయి. నీళ్లు ఉన్నాయి, కానీ వారి శోధన, వారి అవిధేయత, వారి గ్రంబ్లింగ్, వారి యొక్క డిస్కంటెంట్మెంట్, వారి యొక్క అసంతృప్తి, వారికి ఉన్న ఎదురు తిరిగే స్వభావము, వారికి లేని అస్థిరమైన స్వభావము, ఇవన్నీ కూడా వారిని ఒక రకంగా పిచ్చోళ్ళగా అటు తిరుగుతా నీళ్లు లేవు అని మోషే మీద ఎదురు తిరుగుతున్నారు. ఈ కాని చోటకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి నీవు ఎలా రప్పించితివి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు, ఆహారం ఏది లేని చోటకు మమ్మల్ని తీసుకొచ్చావు. మరి మమ్మల్ని అక్కడే చంపితే బాగుండేది, ఐగుప్తు చెరలోనే ఉంచితే బాగుండేది. మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఎలాగో శిక్షిస్తున్నావు, చంపుతున్నావని మోషే మీద, అహరోను మీద ఎదురు తిరుగుతున్నారు. ప్రియులారా, ఎదురు తిరుగుతున్నారు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, నీ కర్ర, నీవు నీళ్ల మీద, ఐగుప్తులో నీళ్ల మీద చాపిన ఆ కర్రను తీసుకొని నీవు వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి, ఆ బండ దగ్గరికి వెళ్ళి దాంతో నీవు మాట్లాడమని దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషేలో కూడా అవిధేయత కనపడుతుంది. వాడు తెలిసి తెలియని వాళ్ళలో ఉన్న అవిధేయత ఉంది. తెలిసి తెలియని వారు చేసే కంప్లైంట్స్ ఉన్నాయి. తెలిసి తెలియని వారు చేసే మరి మూర్ఖత్వము, మరి డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి ఉన్నది. వాళ్ళతో కలిసిన మోషే కూడా కొన్నిసార్లు అలాగే ఉంటూ ఉన్నాడు. ఆయనలో కూడా ఏదో ఏంటి ప్రభా ఇలా చేస్తున్నారు, ఆయనలో కూడా ఏంటి ప్రభా ఇలా అనేకసార్లు దేవుడికి కంప్లైంట్ చేస్తున్నాడు. నన్ను రాళ్ళు పెట్టుకొట్టి చంపుతారు ప్రభా, ఏంటి ప్రభా, నువ్వేంటి ప్రభా, ఇక్కడేంటి
ఇక్కడ ఏంటి కొంచెంసేపు ఉంటే వీళ్ళు ఏమైపోతారు? కంప్లైంట్స్ కంప్లైంట్స్ కంప్లైంట్స్. మోషే కూడా కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఈ గ్రంథంలో చూస్తున్నాం. అప్పుడు మోషే వెళ్ళి ఆ సర్వ సమాజాన్ని తోడుకొని వెళ్ళి మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, జనము పశువులు త్రాగను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఈ దేశంలోనికి మీరు తోడుకొని పోరనెను. అవి మెరీబా జలమనబడిను. ఏలైనగా ఇశ్రాయేలు అహరోను యెహోవాతో వారిని వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ప్రియులారా, మోషే కూడా ఇలాంటి కొన్నిసార్లు మేకలు కాసేవాడికి మేకల స్వభావం వస్తుంది, కొన్నిసార్లు గొర్రెలు కాసేవాడికి గొర్రెల స్వభావం వస్తుంది. అలాగే మోషే కూడా విసుగుదల పొంది వారితో విసికి వారి మాటలు వింటూ మోషే కూడా దేవుని మీద ఒక రకమైన డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి చూపెడుతున్నాడు. మోషేతో దేవుడు దాన్ని దానితో ఆ బండతో మాట్లాడమంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి 2 సార్లు కొట్టాడు. ప్రియులారా, నేను అనుకుంటాను ఒకసారి కొట్టగానే వెంటనే నీళ్ళు రాకుండా కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్స్, కొంత లేట్ అయి ఉండొచ్చు. మళ్ళీ కొట్టడం అంటే అతని యొక్క అవిశ్వాసాన్ని తెలియచేస్తుంది, అతని విశ్వాసములో బలహీనత తెలియచేస్తుంది, అతనిలో ద్రోహులారని చెప్పడంలో వారిని ప్రజల మీద ఎలాంటి ఇసుకుదల కలిగి ఉన్నాడో తెలియచేస్తుంది. అయ్యో, ప్రేమగల దేవుడు, శిలువ మీద ఎంతో సహించిన దేవుడు, ఈ దుష్టులైన మానవులతో ఎంతో శ్రమానుభవం కలిగిన మహాపరిశుద్ధుడైన దేవుడు, ఆ దేవుడు మోషేని ఏర్పాటు చేసి పిలుచుకొని ట్రైనింగ్ ఇచ్చి ఇంత చేసి నా ప్రజల్ని నా ప్రజలు నడిపించమన్నప్పుడు అలాంటి మహా గొప్ప వ్యక్తి అయిన మోషేలో సహితము కొంత అసంతృప్తి కనపడుతుంది, కొంత ఓర్పు లేని అసహనము కనపడుతుంది, కొంత ఎదురు తిరిగే స్వభావం కనపడుతుంది. ప్రియులారా, బికాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడు, దేవుడు తప్ప ప్రతి ఒక్కడు పాపియే. దేవుడు తప్ప ప్రతి ఒక్కడు, యేసు ప్రభు తప్ప ప్రతి ఒక్కడు పాపి, దోషములు కలిగిన వాడే. దేవుడు ప్రతి దోషమునకు తీర్పు తీర్చేవాడే. అందుచేతనే మోషేను సహితము దేవుడు గద్దిస్తున్నాడు. మోషేను సహితము దేవుడు గద్దిస్తున్నాడు. మీరు 27వ అధ్యాయంలో ఈ మాట ఎలా ఉందంటే, 27వ అధ్యాయంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అరాబీ కొండ ఎక్కి ఈ అరాబీ కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత
నీ సహోదరుని అహరోను చేర్చబడినట్లు నీవు నీ స్వజంతో చేర్చబడదు. ఏలయనగా నీ సీను అరణ్యములో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కనులు ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడి ఆ నీళ్లు సీను అరణ్యం అందలి కాదేశులో ఉన్న మెరీబా నీరు. ప్రియులారా, యు ఆర్ డిస్హానర్ మై నేమ్ బిఫోర్ ద పీపుల్. నా ప్రజల మధ్య, అనేక మంది ప్రజల మధ్య, అయ్యో నా 30 లక్షలతో ఐగుప్తు దేశం నుండి వచ్చారు, ఇంత ప్రజల మధ్య మోషే యు ఆర్ డిస్హానరింగ్ మై నేమ్. నన్ను అగౌరవపరుస్తున్నావు, నన్ను అగౌరవపరిచావు. నన్ను గౌరవపరిచి నా పేరును, నా కీర్తిని పెంచవలసి నీవు వారి ముందు నన్ను అగౌరవపరిచావు అని చెప్తున్నాడు. అందువల్ల నీవు నీ సహోదరుడు మరి అబారీ కొండ మీదకి ఎక్కి మృతి పొందాడు. నీ యొక్క మిరియాం కూడా సీను అరణ్యంలో మృతి పొందింది. నీవు కూడా అలా మృతి పొందాలి, కానీ నీవు కూడా పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి వీలు లేదు. ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు ధర్మకర్త, దేవుడు ధర్మాసనాలు, సింహాసనాలు, మరి వాటన్నిటినీ కొనియాడుతూ ఉండేవాడు దావీదు దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ప్రభావాన్ని కీర్తనకారులు కొనియాడుతూ ఉండేవాడు. ఇలాంటి దేవుడు నీవు అక్కడికి వెళ్ళటానికి వీలు కాదు అని చెబుతున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ అసంతృప్తి ఏ క్వాలిఫికేషన్లో అవసరం లేదు, ఏది కూడా అక్కర్లేదు. నేను మీకు ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని మరి జాయిన్ చేసుకుంటాను, నేను కొంత ట్రైనింగ్ ఇస్తాను, దాన్ని బట్టి సణుగులు గొణుగులు మీ స్వాస్థ్యం అవుతాయి. మీరు సణుగులు గొణుగులు, ఎంత అజ్ఞాని అయితే అంత సణుగులు, ఎంత అజ్ఞాని అయితే అంత గొణుగులు, ఎంత అజ్ఞాని అయితే అంత డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి, ఎంత అజ్ఞాని అయితే అంత దేవుని మరిచిపోవటం, ఎంత అజ్ఞాని అయితే అంత దేవునికి విరుద్ధముగా ఉండటం, ఎంత అజ్ఞాని అయితే అంత మరి రకరకాలైన టీవీ సీరియల్స్ వస్తాయి, దుష్టత్వాలు, దుర్మార్గులు చూడటం, ఇలాంటివన్నీ నేను ఇస్తాను. నీకున్న మీ అజ్ఞానం అనేది సణుగులు గొణుగులు, డిస్కంటెంట్మెంటు, ఇది నేర్చుకోమని చెప్తున్నాడు. ప్రియులారా, అయితే ఒకని దుఃఖం నుండి కాపాడలేదు. ఒకని యొక్క సణుగులు గొణుగులు, డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి, నిరాశలు, ఇవన్నీ కూడా ఒకని ఏమాత్రము బాగు చేయటానికి పనికిరావు. ఒక అతనిలో ఉన్న వేదన తొలగించటానికి పనికిరావు. ఒక అతనిలో ఉన్న వ్యాధి, పెయిన్, బాధల నుండి కాపాడటానికి పనికిరావు. ఒక అతన్ని ధైర్యశాలిగా తన జీవితాన్ని తీర్చిదిద్దటానికి పనికిరావు. ప్రియులారా, ఈ అధ్యాయంలోనే మరి ఎదోమీయుల దగ్గరికి 14వ వచనంలో మరి మోషే కాదేశు నుండి ఎదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసే ఉన్నది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులు శ్రేష్ఠ శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టిగా
ఆయన మా మొర విని దూతను పంపించి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించడం. ఇదిగో మేము నీ పాలి పొలిమేరలో చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మల్ని ఈ దేశంలోని నుండి దాటిపోనిము. మీ పొలములనైను ద్రాక్ష తోటల పడి అయిన వెళ్ళుదుము. కావున నీ నీళ్లు త్రాగము, మా మార్గమున నడిచిపోదుము. నీ పొలిమేరలు దాటు వరకు కుడివైపున కానీ ఎడమవైపున తిరగకుండా పోయేదమని చెప్పాను. ఎదోములు, నీవు మా దేశంలో నుండి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలు, మేము రాజమార్గమునే వెళ్ళదుము. నేనును నా పశువులను నీళ్లు త్రాగమనిను, వాటి తాగినట్ల వాటి విలువనిచ్చుతామని విలువ నిచ్చుకుందామని పనిలే కాని అట్లా కాలిన అడకనే దాటిపోదుము. అయితే అంతలో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదు. అంతడు ఎదోము బహు జనముతో మహాబలంతో బయలుదేరి వారికి ఎదురుగా నిలిచాము. ప్రియులారు, ఇక్కడ ఎదోముకి కబురు చేసి, మేము నీ సహోదరులం కదా, నువ్వు ఏశావు సంతతి, మేము యాకోబు సంతతి కదా. ఏశావు సంతతి, యాకోబు సంతతికి 12 మంది, యాకోబు 12 మంది కొడుకులు కదా. మమ్మల్ని దేవుడు ఇలాగా రక్షించాడు కదా. 70 మంది మా ఐగుప్తులోకి వెళ్ళాం కదా, స్థిరపడ్డాం కదా. అయితే మాకు వచ్చిన శ్రమలు, మాకు వచ్చిన కష్టము, మాకు వచ్చిన బానిసత్వము, మాకు వచ్చిన కొరడ దెబ్బలు, మాకు వచ్చిన వేదన చూసి దేవుడు మమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు కదా. మేము కనాను దేశంలోకి వెళ్తున్నాము, మా మార్గములో మీరు ఉన్నారు, మీ రోడ్డు మీదుగా వెళ్తాము అని బ్రతిమలాడుతున్నాడు. మీ తోటలు ముట్టుకోము, మీ పండ్లు ముట్టుకోము, మీ నీళ్లు త్రాగము, మేము కుడి ఎడము చూడము, తిన్నగా రోడ్డు మీదకి వెళ్తామంటే ప్రియులు అతడు ఏమాత్రము ఇష్టపడలేదు కదా. సైన్యాన్ని పంపించాడు యుద్ధం చేయటానికి. ప్రియులారు, ఇక్కడ ఏముందంటే, మరి ఈ గ్రంబ్లింగ్ అండ్ డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి, అవిశ్వాసము, సణుగుడు, గొణుగుడు మనుషుల్ని బలహీనపరుస్తున్నాయి. ప్రియులారా, ఎదోముతో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ దెమ్, ఎదోములోకి వెళ్ళి వీలైతే వాళ్ళతో ఫైట్ చేసి ఆ శ్రమలు, ఆ కష్టాల్లో కూడా పోవాలి, కానీ వాటిని తప్పించుకొని ప్రక్కదారిని పోయారు. ప్రియులారా, విశ్వాసులు కూడా కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు తప్పించుకొని వెనక్కపోవటము, ఆ సమస్యలు తప్పించుకొని ప్రక్కకు పోవటము, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయటము, విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయటము, విశ్వాస యోధులుగా నిలబడటానికి ఇష్టపడకుండా ప్రక్కకు పోతూ ఉంటారు. లివింగ్ వాటర్స్. ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 33, 38 వచనము చూసినట్లయితే 38, 39 వచనంలో, ఆ మహాదినమైన అంత్యదినమున యేసు ప్రభువు అక్కడ నిలబడి నేనిచ్చు జలము, జీవజలము గురించి మాట్లాడుతున్నాడు. ఆ మహాదినమైన అంత్యదినమునందు యేసు మరి అందుకు నాయందు విశ్వాసముంచువాడు పొందబో ఆత్మను గురించి
ఆయన ఈ మాటలు చెప్పాను. యేసు ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. ఆ మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా నువ్వు దప్పికొని ఇలా నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనములో చెప్పబడినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించునని బిగ్గరగా చెప్పాను. ప్రియులారా, ద సేమ్ సిటీ, ద సేమ్ పర్వతం, వాటర్ ఫ్రమ్ ద రాక్. యేసు ప్రభు మరి మోషే బండను పెట్టినప్పుడు అందులోంచి జీవ జలాలు ప్రవహించినాయి. ఆ మాటని యేసు ప్రభు కోట్ చేస్తున్నాడు. నేనే నిత్య జీవ జలాలు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ తప్పికొనడు, నేను జలము తాగినవాడు ఎన్నడూ తప్పికొనడని యేసు ప్రభు ఈ మాట చెప్తాడు. జీసస్ ఈజ్ ద రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్. కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయంలో మరి ఈ మాట చదివి ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియచేయటకు నాకు ఇష్టం లేదు, తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నడిచిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ప్రియులారా, ఆ బండ క్రీస్తు, యేసు ప్రభు అనే బండ. ఆ బండను పెట్టినప్పుడు అందులోంచి జీవజల నదులు ప్రవహించినాయి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో అందులోంచి కొన్ని ట్యూబ్స్ పెట్టి కొంతమందికి వాటర్ సప్లై చేసినట్టుగా చరిత్ర చెబుతుంది. యేసు ప్రభు ఈ రీతిగా జీవ జలములు అయి ఉన్నాడు. సణుగులు గొణుగులు కాకుండా ప్రభువుని చేర్చుకోవటం, ప్రభువుని సన్నిధిలో పెరగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు. నీ కృప దయచేయండి, నీ నీతి, నీ సమాధానం మాకు దయచేయమని. సణుగులు గొణుగులు, డిస్కంటెంట్మెంట్, ఆ నిరాశలు, ఆ అసంతృప్తిని తొలగించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.